ఎస్ కోనసీమ అప్డేట్స్ గురించి మా కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ గుడ్ మార్నింగ్ వెంకటేశ్వరరావు, చెప్పండి కోనసీమ అప్డేట్స్ ఏంటి, ప్రజాప్రతినిధి యొక్క అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. కోనసీమ జిల్లాకు సంబంధించి శాసనసభ్యులందరూ కూడా అమరావతిలో ఏదైతే జరుగుతున్నాయో శాసనసభలు అక్కడికి వెళ్లారు. అదేవిధంగా స్థానిక ఎంపీ కూడా ఈ రోజు అందుబాటులో ఆయన క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో ఉండడం చెప్పడం జరిగింది. జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో ఈ రోజు సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహితం అవుతున్నారు. ఎందుకంటే రానున్న పుష్కరాలకు సంబంధించి 2027 పుష్కరాలకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గోదావరి తీర ప్రాంతంలో ఉన్న ఏవైతే పుష్కర ఘాట్లు ఉన్నాయో వాటి స్థితిగతులు ఎలా ఉన్నాయనే దానిపై పరిశీలన చేయనున్నారు. దానికి సంబంధించి ఆయా శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే జిల్లా ఎస్పీ రాహుల్ మీనా స్థానికంగానే అందుబాటులో ఉంటారని చెప్పారు. అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి నూతనంగా ఏదైతే ఆహార భద్రతకు సంబంధించి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారో దీనికి సంబంధించి జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారి ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా జిల్లాలో సంబంధించి సివిల్ సప్లైస్ సంబంధించి అలాగే ఏదైతే పెట్రోల్ డీజిల్ వంటి అక్రమ రవాణాకు సంబంధించి కూడా అడ్డుకట్ట వేసేందుకు ఈ కమిటీ నియమించడం జరిగింది. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు, అదేవిధంగా బాలింతలు ఏదైతే బరువు తక్కువ ఉన్న పిల్లలకు ఆహారాన్ని అందించే సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ తరపు నుంచి వీరికి రేషన్, కందిపప్పు తదితర గుడ్లు తదితర ఏవైతే పౌష్టికాహారం అందిస్తారో వారంతా కూడా సక్రమమైన ఆహారం అందిస్తున్నారా లేదా, నాణ్యత గల ఆహారం అందిస్తున్నారా లేదా, రేషన్ షాప్ లో బియ్యం సక్రమంగా అందుతున్నాయా లేదా ప్రజలకనే దానిపై ఈ కమిటీ మానిటరింగ్ చేస్తుంది. అదేవిధంగా గ్రామ స్థాయిలో సర్పంచులు, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ స్థాయి అధికారి చైర్మన్ గా వ్యవహరించడం జరుగుతుంది. జిల్లాలో కూడా ఎక్కడా కూడా సివిల్ సప్లైస్ కు సంబంధించి ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా ఈ కమిటీ పనిచేయాలని జిల్లా కలెక్టర్ వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే జిల్లాలో గత 2 రోజులుగా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు ముమ్మరంగా దాడులు చేస్తున్నారు. రాజమండ్రిలో జరిగిన సంఘటన నేపథ్యంలో అటువంటి సంఘటనలు కోనసీమ జిల్లాలో పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా చర్యలు చేపట్టారు. అయితే జిల్లాకు సంబంధించి తక్కువ మంది అధికారులు ఉండడంతో ఇక్కడ చాలా ఇబ్బంది అయితే ఎదుర్కొన్నారు. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా ఈ ఫుడ్ అండ్ సేఫ్టీ తనిఖీలు చేయాల్సి ఉండగా తూతు మంత్రంగా అక్కడక్కడ చేసి వారు చేతులు దొరుకుతున్నారని కూడా బయట విమర్శలు కనబడుతున్నాయి. ఎందుకంటే సరైన ఎక్విప్మెంట్ కూడా లేకుండా వాళ్ళు తనిఖీల్లో పాల్గొంటున్నారు. ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారికి సంబంధించి శాంపిల్స్ సేకరించి అక్కడే కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అయితే అటువంటి పరీక్షలు ఏమీ చేయకుండా వీళ్ళు శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని ల్యాబ్స్ పంపిస్తున్నామని చెప్తున్న తర్వాత ఆ ల్యాబ్స్ రిపోర్ట్లు వస్తున్నాయా లేదనేది కూడా మీమాంస అని చెప్పొచ్చు. ఎందుకంటే గత ఎప్పటి నుంచో ఇదే తంతు కోనసీమ జిల్లాలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులపై కూడా ప్రజల్లో కొంచెం ఆగ్రహం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత తాజా పరిస్థితి. రైట్ వెంకటేశ్వరరావు, చెప్పండి వ్యవసాయ రంగం గురించి చెప్పండి. వరి కోతలు జిల్లాలో స్టార్ట్ అయినాయి అని చెప్తున్నారు, చెప్పండి దాని గురించి అప్డేట్ ఏంటి? ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఎక్కడ కూడా వరి పైరు దశ దాటి మధ్య దశలో ఉంది, ప్రస్తుతం పొట్ట దశలో ఉంది. పూర్తి స్థాయి మరో నెల సమయం దాటితే కానీ కోతలు వచ్చే అవకాశం లేదు. ధాన్యం గట్టిపడితే కానీ కోతలు ప్రారంభమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా గత 2 మాసాల కిందట వచ్చిన తుఫాన్లు ఏవైతే ఉన్నాయో తుఫాన్ల కారణంగా రెండవ పంట వేయటం చాలా ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో వరి కూడా ఇప్పుడిప్పుడే గత నెలలో ఈ వరి నాట్లు అయితే వేశారు. ఈ నాట్లు మినిమం ఒక 4 నెలల పంట చేతికి అందాలంటే 4 నెలలు పడుతుంది. ప్రస్తుతం 2 నెలలు మాత్రమే అయింది. కాబట్టి వరి అంతా కూడా పొట్ట దశలోనే ఉందని చెప్పి జిల్లాలో ఎక్కడా కూడా వరి కోతలు ఇంకా ప్రారంభం కాలేదు. రైట్ వెంకటేశ్వరరావు, చెప్పండి కొన్ని మండలాల్లో కాలువల ద్వారా నీటి సరఫరా మెరుగుపడిందని చెప్పి అంటున్నారు, దీని గురించి అప్డేట్ అంటే? అంబేద్కర్ కోనసీమ జిల్లా సంబంధించి ఏదైతే కాలువలు ఉన్నాయో వ్యవసాయ పంటలు పండేందుకు ఈ కాలువలు ఉపయోగపడతాయి. కాలువల ద్వారా నీటిని రైతులకు అందిస్తారు. అయితే శివారు ప్రాంతాల్లో ఉన్న రైతులకు నీరు ఇబ్బంది అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల పలువురు రైతులు జిల్లా కలెక్టర్ని సంప్రదించడం, ఆయన కోరడం జరిగింది. ఆయన వంతుల వారీగా నీరు అందించే ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. తీర ప్రాంతాలందరికీ కూడా వంతుల వారీగా నీటిని అందించే విధంగా చర్యలు చేపట్టారు. ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా టైలాండ్ ప్రాంతానికి కూడా సాగునీరు అందించి వారందరికీ కూడా పంటలు సక్రమంగా పండించే విధంగా అటు నీటిపారుదల శాఖ అధికారులు ఇటు ఇంజనీరింగ్ అధికారులు కూడా చర్యలు అయితే చేపట్టారు.
రైట్ వెంకటేశ్వరరావు చెప్పండి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు, దీని గురించి అప్డేట్ ఏంటి? జిల్లాలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యాంధ్రగా ఉండాలని చంద్రబాబు ఏదైతే నిర్దేశం తీసుకున్నారో ఆ నిర్ణయం మేరకు జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. వారికి ఉచితంగా రక్త పరీక్షలు చేసి అవసరమైన వైద్య సహాయం అందేలాగా వారైతే చర్యలు తీసుకున్నారు. మా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి చాలా తీర ప్రాంతాల్లో మారుమూల గ్రామాలు ఎక్కువగా ఉంటాయి. వారికి సరైన వైద్యం అందక ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో స్థానిక పిహెచ్సిలు, వాటి పరిధిలో ఉన్న పిహెచ్సిల ద్వారా క్యాంపులు నిర్వహిస్తున్నారు. వాళ్ళు గ్రామాల్లోకి వెళ్లి వారు వైద్య సహాయం అందించే విధంగా చర్యలు తీసుకుంటారు. తీర ప్రాంతాల్లో ఎక్కువగా హెచ్సివి అంటే లివర్ కి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. వారికి అవగాహన లేకపోవటం, మారుమూల ప్రాంతాలు కావడం, సరైన ఆహారం లేకపోవడం, ఇటువంటి ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగించే విధంగా ఆరోగ్య శాఖ అధికారులందరూ కూడా, వైద్యులందరూ కూడా ఆ తీర ప్రాంతాలకు వెళ్లి వారికి రక్త పరీక్షలు చేయడం, తదితర అంశాలు అయితే. రైట్ వెంకటేశ్వరరావు, గ్రామీణ రహదారుల అభివృద్ధి పనులకు నిధులు విడుదలయ్యాయని తెలిసింది, దీని గురించి అప్డేట్ ఏంటి? ఇప్పటికే అంబేద్కర్ కోనసీమలో పలు రోడ్లను స్థానిక ఎంపీ గంటి హరీష్ మాధుర్ కేంద్రం నుంచి కొన్ని నిధులు మంజూరు చేయడం, మారుమూల ప్రాంతాల్లో ఎప్పటి నుంచో పెండింగ్ పడిన రోడ్లన్నీ కూడా ప్రస్తుతం రోడ్లు వేస్తున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా, రవాణా వ్యవస్థ ఇబ్బంది లేకుండా కూడా ఈ రోడ్లు అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా కొన్ని చోట్ల బ్రిడ్జిలకు కూడా మరమ్మతులు చేస్తున్నారు. చాలా కాలం అయినటువంటి పురాతన బ్రిడ్జిలు రాకపోకలు ఆపి అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జిల్ని పటిష్టంగా ఉండేలాగా బ్రిడ్జి మరమ్మతు పనులు అయితే చేపట్టారు. రైట్ వెంకటేశ్వరరావు, అక్రమ మద్యం, గంజాయి రవాణాపై తనిఖీలు పెంచారు పోలీసులు, దీని గురించి అప్డేట్ ఏంటి? రాత్రిపూట డ్రైవ్ నిర్వహిస్తున్నారు, దీని గురించి అప్డేట్ ఏంటి? అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణ చట్టం ప్రకారం ఎటువంటి గంజా, అదే అక్రమ మద్యం కేంద్రపాలిత ప్రాంతం యానం నుంచి జిల్లాలకు ఎటువంటి అక్రమ మద్యం రాకుండా కూడా చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి రాత్రి వేళల్లో కూడా తనిఖీలు చేపడుతున్నారు. ఏదైనా గంజాయి లాంటి తెచ్చి ఇక్కడ విక్రయాలు జరిపితే కనుక కఠిన చర్యలు తప్పని కూడా హెచ్చరించడం జరిగింది. అలాగే రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లను ఆపి వారికి నీళ్లు ఏర్పాటు చేసి మొహం కడుక్కుని తర్వాత డ్రైవింగ్ వెళ్లే విధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. ఎందుకంటే డ్రైవింగ్ సమయంలో రాత్రి వేళల్లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రమాదాలు నివారించేందుకు ఈ చర్యలు చేపడుతున్నామని కూడా పోలీసులు చెప్తున్నారు. అలాగే గంజాయి, అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.